యా స్కూల్ ఫీజులు ఏం చేస్తున్నారు అమ్మా? స్కూల్ ఫీజులు పెంచేస్తున్నారు. కొత్త చట్టం వస్తాదేమో అని కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ల నిర్వాహకం. వచ్చే విద్యా సంవత్సరానికి ఇప్పుడే ఫీజుల పెంపు 15 నుంచి 50% వరకు పెంచుతూ ప్రకటనలు. 25% ముందే కట్టాలని పేరెంట్స్ పై ఒత్తిడి. ఆందోళన బాటలో స్టూడెంట్స్ పేరెంట్స్. ఏడైది రంగారెడ్డి జిల్లా హయత్నగర్లోని జీ హై స్కూల్ ఉన్న పలంగా 40% ఫీజులు పెంచడంతో పేరెంట్స్ శనివారం ధర్నాకు దిగారు. వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీచర్ల జీతాలు 40% ఒక్కసారి ఇస్తావా, పెంచుతావా? ఇవి ఏమి పెంచారు మళ్ళా? ఇవన్నీ లంకతలు ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు తక్కువ ఫీజులా అంటే తక్కువ ఫీజులు కాదు. చూసుకోవాలి ఎంత పెరుగుతుంది. 40% ఫీజులు పెడితే 25,000 నుంచి 50,000 రూపాయలు పెరుగుతుందట. అంటే ఎంత పెంచుతున్నట్టు వీళ్ళు? ఎన్ని లక్షల పైన ఉంటుంది ఫీజులు. అట్లా 15 నుంచి 50% దాకా కూడా పెంచేశారంట కొన్ని స్కూళ్ళలో. హైదరాబాద్లోని ఎల్బీ నగర్ వనస్థలిపురంలో పలు చోట్ల బ్రాంచులు ఉన్న ఓ కార్పొరేట్ స్కూల్ క్లాసుల వారీగా 30 నుంచి 40% వరకు ఫీజులు పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. దీనివల్ల ఒక్కో క్లాసుకు 25,000 నుంచి 55,000 దాకా పెరిగే అవకాశం. ఇవి 25,000 నుంచి 55,000 దాకా కట్టే ఫీజు కాదు, ఇది పెరిగే ఫీజు అంట. ఎక్స్ట్రా మనం కట్టే ₹1,00,000 ఇంకో 55,000 కలిపి కట్టాలన్నట్టు లెక్క. ఓ చిన్న పిల్లగానికి 55,000 ఉందనుకో, మళ్ళీ 25,000 యాడ్ అయింది అనుకో, 30,000 యాడ్ అవుతుంది, 40,000 యాడ్ అవుతుంది, 50,000 కట్టాలి. రాష్ట్రంలోని ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లు ఉన్న ఫలంగా ఫీజులు పెంచేస్తున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తి కాకముందే వచ్చే ఏడాది ఫీజులను నిర్ణయిస్తున్నాయి. దాదాపు మెజార్టీ స్కూల్ ఇప్పటికే తమ ఫీజులను 15 నుంచి 50% దాకా పెంచేశాయి. కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చట్టం తీసుకొస్తుందనే ప్రచారంతో మేనేజ్మెంట్లు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. చూడ్రిగా వచ్చే సంవత్సరం ఒకవేళ ఫీజుల నియంత్రణకు సంబంధించి ఒకవేళ చట్టం తీసుకొస్తుంది. ఇప్పటికే ఆకునూరి మురళి గారు అక్కడ విద్యాశాఖకు చైర్మన్గా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఆయన మొత్తం దీనిపైన కసరత్తు నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఫీజుల నియంత్రణ చేపడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకని మేము ఫస్టే పెంచుకున్నాం కాబట్టి వీటిని ఎక్స్క్యూజ్ చేయండి అని చెప్పేసి 40% పెంచుకుని అయ్యే జాగిర్ లెక్క. ఎట్లా కడతారా బాబు? ఎట్లా కడతారు? మీ అయ్యే జాగిర్ ఉన్నదాడా? ఇష్టం వచ్చినట్టుగా తల్లిదండ్రుల మీద మొత్తం ఫీజులు వేసేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేయాలని అలాగా అర్థం కాక గిలగిల కొట్టుకుంటా ఉన్నారు. పిల్లగాన్ని స్కూల్కి పంపించాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అపార్ట్మెంట్లలో స్కూల్ కనీసం గ్రౌండ్ ఉండదు, పర్మిషన్లు వస్తాయి. ఎట్లా పర్మిషన్? చిన్న పోరగాడు 2వ ఫ్లోర్ ఎక్కి చదువుకోవాలి. ఫీజు నియంత్రణపై రాష్ట్ర అయితే చట్టం తెచ్చాక ఫీజులను ఇష్టారాజ్యంగా పెంచే అవకాశం లేనందున ముందే ఫీజులు పెంచుతున్నామనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫీజుల నియంత్రణపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇక కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఆకునూరు మురళి నేతృత్వంలో ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ ఇప్పటికే పేరెంట్స్, మేనేజ్మెంట్స్, విద్యావేత్తలతో సమావేశం నిర్వహించింది. ఈ విద్యావేత్తలు తర్వాత వీళ్ళతో సమావేశం అవసరం లేదు అసలు యాక్చువల్గా. అంటే విద్యావేత్తలతో ఓకే, అనేది ఈ వీళ్ళు మేనేజ్మెంట్తో ఏం అవసరం? ఎందుకంటే విషయం ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా లక్షల ఫీజులు మొత్తం కడతా ఉంటే ఏంది పరిస్థితి? ఎక్కడికి పోవాలి? అసలు పిల్లగాన్ని పాపని స్కూల్కి పంపించాలంటే వాళ్ళ తల్లిదండ్రులు మొత్తం గదగద దొరుకుతూ ఉన్నారు. అరే ఏ స్కూల్కి పోయినా కానీ ఇంటర్నేషనల్ స్కూల్ అంటే వాడికి అవి ఏంది, నా దగ్గర అవి కూడా అడ్మిషన్లు కూడా లేవని అంటారు. మళ్ళీ ఇక తర్వాత ఈ స్కూళ్ళ వ్యవస్థ ఇట్లుంటే అక్కడ హాస్పిటల్ వ్యవస్థ అట్లున్నది. కాబట్టి విద్యా వైద్యం ఎప్పుడు కూడా ఉచితంగా ఉండాలి, అది ప్రభుత్వం అందించాలి. అది బాధ్యత, ప్రభుత్వం యొక్క బాధ్యత. అది మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మేము చేసేస్తామంటే ఢిల్లీలో ఉన్నటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఢిల్లీ పాఠశాలని అద్భుతంగా తీర్చిదిద్దిండు అరవింద్ కేజ్రీవాల్. మనం ఏదేమనుకున్నా కానీ వాస్తవాలు మాట్లాడుకోవాలి. మంచి చేసిండు అక్కడ. 100% ఫీజుల నియంత్రణ గురించి ఇప్పుడు ఏం చేస్తారంటే ఏ ప్రభుత్వమైన మన తీర్మానం క్లియర్గా చెప్తా ఉంటాడు, మళ్ళీ చెప్తాడు ఆయన. అసలు విషయం ఏంటంటే ఎప్పుడైనా కానీ ఈ విద్యా సంవత్సరానికి ఏమంటారంటే ఫీజుల నియంత్రణ పైన చర్యలు తీసుకునే అవకాశం, తర్వాత 100% కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజుల నియంత్రణ ఉంటుంది. దీనికి సంబంధించి కమిషన్ మొత్తం కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంది అంటారు. తర్వాత ఏమవుతుంది? స్కూల్ స్టార్ట్ అవుతాయి. స్కూల్ స్టార్ట్ అయినాక ఫీజులు యథాతథం కామన్ అయిపోతుంది లెక్క. కాబట్టి ఇది జరగొద్దు. 100% ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఇది.